తెలంగాణలో జనతా గ్యారేజ్. ఈ జనతా గ్యారేజ్ అనేది ఒక సినిమాలో చూసినాం మనం. ఎన్టీఆర్ నటించినటువంటి సినిమా జనతా గ్యారేజ్. సో ఆ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే బాధలో ఉన్న వాళ్ళకి ఒక బృందంగా ఏర్పడి మరి కాపాడే పరిస్థితి మన ఆ సినిమాలో చూస్తాం. సో ఇక్కడ చూడొచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా వల్ల బాధించబడుతున్నటువంటి బాధితులు మరి తెలంగాణ భవన్కి వెళ్ళి వాళ్ళ గోడుని వినిపించుకున్నటువంటి సందర్భాన్ని చూసినాం. దానికోసమే తెలంగాణ జనతా గ్యారేజ్ అనే ఒక అంశం ఇక్కడ హైలైట్ అవుతా ఉంది. ఇక్కడ బాధితులకి భరోసా, రక్షణ ఇవ్వబడును అని చెప్పి ఒక అంశం చూస్తూ ఉన్నాము. మూసీలో పారేవి నీళ్లు కాదు పేదల రక్తం, హైడ్రోజన్ బాంబులా ఉంది, అందరినీ నిద్రకు దూరం చేస్తున్నది. బాధితులకు బీఆర్ఎస్ రక్షణ, మా తలుపులు తెరిచే ఉంటాయి. హరీష్ రావుకు సంబంధించి ఇది ఒక చిన్న సినిమా ప్లాన్ అనుకో, సినిమా వేదిక లాగా. అంటే అక్కడ అన్ని రకాల సమస్యలు తీర్చబడినట్టుగా ఏదైతే సినిమాలో మనం చూస్తూ ఉంటామో అదే సేమ్లో నిన్న జరిగినటువంటి ఒక సీన్ చూడొచ్చు మనం. జనతా గ్యారేజ్, తెలంగాణ జనతా గ్యారేజ్, ఇక్కడ బాధితులకు భరోసా, రక్షణ ఇవ్వబడును అని చెప్పి ఒక టైటిల్ చూస్తూ ఉన్నాము. నిజంగా అంత భారీ ఎత్తున బాధితులు వచ్చి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మరి విన్నపించుకుంటా ఉన్నారు. వాళ్ళ గోడుని చెప్పుకొని కంటతడి పెడతా ఉన్నారు. మమ్మల్ని ఆదుకోండి, కనీసం ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఉన్నారు, మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పి కూడా మరి ఇక్కడికి వచ్చి వాళ్ళ గోడుని చెప్పుకునేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో హరీష్ రావు మాట్లాడుతూ కూడా హైడ్రోజన్ బాంబులా ఉంది అని చెప్పి కూడా, వాస్తవానికి మరి హైడ్రా వల్ల ఏ విధంగా కూల్చివేతలు అక్రమ కట్టడాలని చెప్పి పేదోళ్ళ ఇళ్ళని ఏ విధంగా నేలమట్టం చేస్తూ ఉన్నారు అనేది చూస్తూ ఉన్నాము. సో హైడ్రా అనేది ఒక హైడ్రోజన్ బాంబులా మారింది, అందరికీ నిద్రని దూరం చేస్తూ ఉందని చెప్పి కూడా నేను హరీష్ రావు మాట్లాడడం జరిగింది. అదే బీఆర్ఎస్ బాధితులకి బీఆర్ఎస్ రక్షణగా ఉంటుందని చెప్పి కూడా, మా తలుపులు తెరిచే ఉంటాయని చెప్పి హరీష్ రావు మాట్లాడినటువంటి అంశాలను చూస్తూ ఉన్నాము. బరివెక్కిన గుండెలతో బీఆర్ఎస్ ఆఫీస్కు మూసీ హైడ్రా కూల్చివేతల బాధితులు, పిల్లలతో సహా తరలి వచ్చిన కుటుంబాలు గోడు వెళ్ళబోసుకుంటూ మహిళల కన్నీళ్లు, చలించిపోయిన హరీషు సబిత కంటతడి అని చెప్పి కూడా, చలించిపోయిన హరీషు సబిత కంటతడి, సహాయం చేస్తామని, న్యాయ సమావేశం చేస్తామని హామీ. బుల్డోజర్ పాలనపై రాహుల్ ఏం చెప్తారు? మూసీపై అఖిలపక్ష భేటీ పెట్టాలి. మూసీ ప్రాంతాల్లో నేడు బీఆర్ఎస్ పర్యటన, ఫోన్ చేస్తే బుల్డోజర్ల కంటే ముందే మేము వచ్చేస్తామని చెప్పి కూడా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడినటువంటి అంశము. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు హరీష్ సబితలను కలిసి తమ గోడును వెళ్ళబోసుకొని కన్నీటి పరమవుతున్న బాధితులు అని చెప్పి చూస్తూ ఉన్నాము. నిజంగా బుల్డోజర్ కంటే ముందుగానే మేము ఉంటాం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. ఇవాళ కనీసం ప్రధాన ప్రతిపక్షంగా అయినా బీఆర్ఎస్ నిలుస్తుంది అని చెప్పి కూడా ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా హైడ్రా బాధితులని ఆదుకోవాలి. వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రభుత్వానికి అర్థం కావట్లేదు, కనీసం ప్రతిపక్షాలైనా కదిలి రావాలి. ఇదే సరైన సమయం అనుకోవచ్చు. ఇక్కడ రాజకీయాలు చూడొద్దు, సరైన ప్రతిపక్షాలైనా ప్రశ్నిస్తే మరి అధికార పార్టీకి నెగిటివ్ వస్తుందని చెప్పి కూడా మరి తొందరగా స్పందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా హైడ్రా బాధితులకి ప్రభుత్వం న్యాయం చేసి తీరాల్సిందే, వేరే సమస్య లేదు. ఇప్పుడున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పునరావాస కేంద్రాలు కావచ్చు, అన్ని సదుపాయాలు వాళ్ళకి కల్పించి మళ్ళీ హైడ్రా చర్యలు చేపడితే బాగుంటుందని చెప్పి కూడా ఇక్కడ బాధితులు చెప్తా ఉన్నారు. హైడ్రాకి సంబంధించి మూసీ ప్రక్షాళన ఏవైతే చేస్తూ ఉన్నారో, సో ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముందుగా అక్కడి నుంచి తరలించి డబుల్ బెడ్రూమా ఇంకోట కనీసం అదైనా సదుపాయం కల్పిస్తే వాళ్ళకు ఒక భరోసా ఉంటుందని చెప్పి కూడా మరి ఇక్కడ అడుగుతూ ఉన్నారు. ఇంకోటి లేవట్లు కావచ్చు, లేకపోతే పట్టాలు కావచ్చు, ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఒకసారి పరిశీలన చేయాలి. ఎందుకు వాళ్ళకి పట్టా భూములు వచ్చినాయి, అది నిజంగా అక్రమంగా పాల్పడిందేనా, లేకపోతే కావాల్సుకొని తప్పుడుగా పట్టాలు రావడం జరిగిందా, లేదా నిజమైన వాళ్ళు సొంత పట్టా కలిగిన వారైనా, అలాంటి వాళ్ళని ఏం చేయాలని వాళ్ళకు కూడా ఒక కొత్త నిర్ణయాలు తీసుకొని వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పి కూడా మరి బాధితులు గోడును వెళ్ళబోసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. చూడొచ్చు, తెలంగాణ భవన్లో వారు మాట్లాడుతూ కూడా కన్నీటి పరమం అవుతున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం. చిన్న పిల్లల్ని వేసుకొని మా పరిస్థితి ఇది అని చెప్పి కూడా మరి కనిపిస్తూ ఉంది. ఇది మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావచ్చు, ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి, యాక్షన్ తీసుకొని బాధితులని ఆదుకోవాలని చెప్పి కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడ హైడ్రా భయంతోనే ముగ్గురి బలమరణం, ఇల్లు కులుస్తారేమని బుచ్చమ్మ ప్రాణాలు ఇడిసింది. పేదలను పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ సర్కార్ కూల్చివేతలకు ముందే ప్రత్యామ్నాయం చూపించాలి. గాంధీ దవాఖాన వద్ద
బుచ్చమ్మకు హరీష్ నివాళులు అని చెప్పి కూడా ఏదైతే బుచ్చమ్మనే ఒక పెద్ద ఆవిడ నల్ల చెరువుకు సంబంధించి సో తను సూసైడ్ చేసుకోవడం మనం అందరం చూసినాం. ఈ సోషల్ మీడియాలో కూడా మరి వైరల్ అవుతా ఉంది. నిన్న ఏదైతే పోస్ట్ మార్టం గాంధీ హాస్పిటల్లో జరుగుతుండడంతో అక్కడికి వెళ్ళి హరీష్ రావు బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు వెళ్ళి నివాళులు అర్పించడం జరిగింది. అక్కడ మాట్లాడుతూ ఖచ్చితంగా బుచ్చమ్మ కుటుంబానికి న్యాయం చేయాలి అని వారైతే మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మరి పేదలను పొట్టన పెట్టుకుని ఏ విధంగా చేస్తూ ఉంది, అసలు ఏం చేస్తూ ఉంది, నిజంగా పేదల ప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము పేదలకు న్యాయం చేయాలి, పేదలకు న్యాయం చేసి మరి వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించాలని చెప్పి కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం.